హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుద్ధ విమానాల తయారీ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి భారత్‌లోనే F-14 ఫైటర్ జెట్ ఇంజన్‌లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. ఈ ఇంజన్‌లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు. గత సంవత్సరం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తాజాగా ఆ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్ ఇంజన్లను భారత్‌లోనే తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కింద దాదాపు 80% టెక్నాలజీని జీఈ భారత్‌కు బదలాయిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్ ఎంకేఓకు అవసరమైన ఇంజన్ల తయారీ సులువవుతుంది. ఈ భాగస్వామ్యం ఓ పెనుమార్పుకు నాంది పలుకుతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెబీ ఆనంద్ కృష్ణన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజన్లను మన జెట్లకు అందించేందుకు ఇది పునాది వేస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం 99 ఇంజన్లను జీఈ హాల్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కారణంగా వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం సాధ్యమవుతుంది. F414 ఇంజిన్‌ను ఇప్పటివరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్ జెట్లు వినియోగించాయి. చైనా టెక్నాలజీతో ఎంతో ముందున్నా ఇప్పటివరకు సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. జే-20 ఫైటర్ జెట్ల కోసం ఆ దేశం సొంతంగా షెన్యాంగ్ డబ్ల్యూ-10 ఇంజిన్‌లను అభివృద్ధి చేసినా అవి పశ్చిమ దేశాల ఇంజిన్‌లతో పోటీ పడే స్థాయిలో లేవు. రష్యాకు చెందిన ఎల్-31 శ్రేణి ఇంజిన్‌ల టెక్నాలజీ కాపీతో వాటిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఇంజిన్‌లను Su-30 విమానాల్లో వాడుతున్నారు. షెన్యాంగ్ డబ్ల్యూ-10 సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డబ్ల్యూ-15 రకంపై చైనా దృష్టి పెట్టింది. వీటి పనితీరు అద్భుతంగా ఉందని బీజింగ్ చెబుతున్నా ఎక్కడా నిరూపించుకోలేదు. ఇక భారత్‌లో F-14 ఇంజిన్ల తయారీ మొదలైతే చైనాకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఇంజిన్లను ఇప్పటికే ఏవియేషన్ సూపర్ పవర్ అయిన అమెరికా తమ నౌకా దళంలోని F-18 సూపర్ హార్నెట్, EA-18G గ్రౌలర్, ఐరోపాకు చెందిన సాబ్ కంపెనీ తయారీ గ్రిపెన్ ఫైటర్ జెట్లకు వినియోగిస్తుంది. వీటిని మన తేజస్ కూడా వాడనున్నారు. ఇప్పటివరకు భారత్ గత కొన్ని దశాబ్దాలుగా వైమానిక రంగంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. విమానాలు, హెలికాప్టర్ల డిజైనింగ్‌లో ముందడుగు వేసింది. దీంతో పాటు రాడార్లు, ఏవియానిక్స్ ఆయుధాలను తయారు చేసింది. కానీ ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయలేదు. ప్రపంచవ్యాప్తంగా జీఈ, ప్రాట్ అండ్ విట్నీ, రోల్స్ రాయ్స్, సాఫ్రన్ కంపెనీలు అత్యంత నాణ్యమైన ఇంజిన్లను తయారు చేయగలవు. రష్యా సంస్థలు ఇంజిన్లు తయారు చేసినా పశ్చిమ దేశాల ఇంజిన్లతో పోలిస్తే వాటి జీవితకాలం, సామర్థ్యం, నాణ్యత, ఇతర అంశాలు అంత గొప్పగా ఉండవు. మాస్కో ఇంజిన్ల కంటే జీఈ ఇంజిన్ల జీవితకాలం చాలా ఎక్కువ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.